పవిత్రత. నేను ఆత్మను. ఈ దేహం నుండి అతీతమైన శుద్ధ పవిత్ర శక్తిని నేనాత్మను. జ్యోతిర్బిందు స్వరూపమును. ఒక మెరిసే దివ్య నక్షత్రమును. నేనాత్మను. పవిత్ర స్వరూపమును. పవిత్రత నా ఆత్మ యొక్క నిజమైన గుణం. నా సంస్కారం కూడా అతి పవిత్రమైనది. పవిత్రతయే నా స్వధర్మం. నేను ఆత్మను. పవిత్రతా సాగరుడైన శివబాబా సంతానమును. పవిత్ర స్వరూపమును. నా తండ్రి పరమాత్మలో తరగని పవిత్రత సంపద ఉన్నది. నేను ఆత్మను. ఈ సంపదకు అధికారిని. పరంధామంలో శివబాబా తోడున్నప్పుడు సంపూర్ణ పవిత్రంగా ఉన్నాను. నేనాత్మను. అచటి నుండి ఈ సృష్టిలో అవతరించాను. అప్పుడు కూడా అదే సంపూర్ణ పవిత్రంగా ఉన్నాను. నేను దేవాత్మగా ఈ భూమిపై జన్మించాను. నాకు ఎవ్వరిపైన ఆకర్షణ లేదు. దేహము, దేహ సంబంధాలపై మోహం లేదు. నేను ఆత్మను. అతి పవిత్రంగా ఉండేవాడను. కానీ నెమ్మది నెమ్మదిగా నా ఆత్మకు దేహం పట్ల ఆకర్షణ పెరిగింది. నా పవిత్రతా శక్తి క్షీణించింది. ఇప్పుడు నన్ను మరల పవిత్రంగా తయారు చేసేందుకు స్వయం భగవంతుడు వచ్చారు. ఆయన
పావనంగా చేసి పరంధామం తీసుకెళ్తున్నారు. అక్కడి నుండి నేను ఆత్మను దేవతా రూపంలో సత్యయుగి సృష్టిలో పునర్జన్మ తీసుకుంటాను. నేనిప్పుడు భగవంతునితో ప్రతిజ్ఞ చేశాను. ఆత్మనైన నేను తప్పకుండా పవిత్రంగా అవుతాను. నా పవిత్రమైన రోజులు ఆరంభమయ్యాయి. పవిత్రతా సాగర్ ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు అవేక్డ్ బాబ్ దాదా స్పెషల్గా ఫారినర్స్ దగ్గర ఆత్మీక సంభాషణ చేస్తారు. ఈరోజు చాలామంది డబుల్ ఫారినర్స్ బాబా ముందు వచ్చినారు.
आज बाप दादा चारों ओर के डबल विदेशी बच्चों को वतन में इमर्ज कर सभी बच्चों की विशेषताओं को देख रहे थे, क्योंकि सभी बच्चे विशेष आत्माएं हैं, तभी बाप के बने हैं ना, अर्थात श्रेष्ठ भाग्यवान बने हैं। ओम शांति। गुड మార్నింగ్। ఈరోజు అవ్యక్త బాప్ దాదా స్పెషల్గా డబుల్ విదేశీ బిడ్డల దగ్గర ఆత్మిక సంభాషణ చేస్తారు। आज बाप दादा चारों ओर के डबल विदेशी बच्चों को वतन में इमर्ज कर सभी बच्चों की विशेषताओं को देख रहे थे, क्योंकि सभी बच्चे विशेष आत्माएं हैं, तब तो बाप के बने हैं, अर्थात श्रेष्ठ भाग्यवान बने हैं। ये रोजु बाप दादा अंदरू फॉरिनर्स ने వతన్లో ఇమర్జ్ చేసి బిడ్డలు ఒక విశేషతని చూస్తూ ఉన్నారు। ఎందుకంటే అందరూ బిడ్డల్లో విశేషత ఉంది, విశేషాత్మలు। ఎందుకు విశేషాత్మలు అంటే బాబా బిడ్డ అయినారు అంటే శ్రేష్ఠ భాగ్యవాన్ అయినారు। तो विशेष सभी है। వాస్తవంగా చూస్తే అందరూ విశేష ఆత్మలే, फिर भी नंबरवार तो होते हैं, అందరూ नंबरवार ఏమో ఉంటారు। तो आज बाप दादा डबल विदेशी बच्चों को विशेष रूप से देख रहे थे। थोड़ा समय में चारों ओर के भिन्न भिन्न रीति रस्म व मान्यताएं होते हुए भी एक मान्यता के एक मत वाले बन गए हैं। అంటే ఈరోజు అయినా కూడా బాబా స్పెషల్గా డబుల్ విదేశీ బిడ్డల్ని విశేష రూపంలో చూస్తున్నారు। ఎందుకంటే ఈ కొంచెం సమయంలోనే అందరూ ఏం చేస్తున్నారంటే ఫారినర్స్ వాళ్ళది పద్ధతులు వేరే వేరే ఉంటుంది। లౌకికంగా లౌకిక పద్ధతి ఫారినర్స్కు చాలా వేరేగా ఉంటుంది, వాళ్ళ మాన్యత వేరేగా ఉంటుంది, వాళ్ళు నమ్మే దేవతలు దేవుడు కానీ అని వేరేగా ఉంటే కూడా ఈ సమయంలో శివబాబాని తెలుసుకున్న తర్వాత అన్నీ దానంతా వదిలేసి ఒక్క మతం వాళ్ళు అయిపోయినారు, ఒకే మాన్యత। అంటే ఒక్కరిపైన నమ్మకం, ఒక శివబాబా చెప్పేదాన్ని ఒప్పుకుని దాని అనుసారంగా నడుచుకొని ఒక మతంలో వచ్చిన వాళ్ళు అయిపోయినారు ఫారినర్స్। వెరైటీగా ఉంటే కూడా అది వదిలేసి ఇప్పుడు దీనికి వచ్చినారు బాబా దగ్గర। तो बाप दादा विशेष दो विशेषताएं मेजॉरिटी में देख रहे हैं। బాప్ దాదా స్పెషల్గా రెండు విశేషతాలు మెజారిటీ బిడ్డల్లో చూస్తున్నారు। एक तो स्नेह के संबंध में बहुत जल्दी बंध गए हैं। स्नेह के संबंध में ईश्वरीय परिवार का बनने में बाप दादा का अच्छे सहयोग दिया है। तो एक स्नेह में आने की विशेषता, दूसरी स्नेह के कारण परिवर्तन शक्ति सहज प्रैक्टिकल में लाया है। బాబా వాళ్ళలో రెండు విశేషతాలు ఏం చూస్తున్నారంటే, ఒకటి స్నేహాన్ని సంబంధంలో వచ్చినారు, ఈ స్నేహాన్ని సంబంధంలో వచ్చి ఈ ఈశ్వరీయ పరివారం వాళ్ళు అయిపోయినారు। అందువల్ల బాబాకు మంచి సహయోగి కూడా అయినారు। అంటే వాళ్ళు బాబాకు సహయోగి, తండ్రి కూడా వాళ్ళకు సహయోగి। ఈ సహయోగానికి శక్తి ఉంది, స్నేహం ఆధారంలో సహయోగం। ఇంకొక విశేషత ఏమంటే స్నేహం ఉంటే దానివల్ల వాళ్ళలో పరివర్తన శక్తి అనేది సహజంగా ప్రాక్టికల్గా తీసుకొచ్చినారు వాళ్ళు। సో స్వపరివర్తन और साथ साथ हम जिन्स के परिवर्तन में अच्छी लगन से आगे बढ़ रहे हैं। స్వయం పరివర్తన్ మరి వాళ్ళ వెంట చేరి ఉండేవాళ్ళు అందరినీ కూడా పరివర్తన చేసుకొని మంచి లగన్లో ముందు పోతూ ఉన్నారు। तो स्नेह की शक्ति और परिवर्तन करने की शक्ति, इन दोनों विशेषताओं को हिम्मत से धारण कर अच्छा ही सपूत दिखा रहे हैं।
అంటే స్నేహాని శక్తి మరి పరివర్తన శక్తి, ఈ రెండు విశేషతాలు ధైర్యాన్ని కూడా ధారణ చేసుకొని మంచి ప్రూఫ్ ఇస్తూ ఉన్నారు. మంచి బిడ్డలు అయ్యేసి దాన్ని చూపిస్తున్నారు, ధైర్యాన్ని చూపిస్తున్నారు, పరివర్తన కూడా చూపిస్తూ ఉన్నారు. तो आज वतन में बाप दादा आपस में बच्चों की विशेषता पर रूरवान कर रहे थे. ఈ రోజు వతన్లో బాప్ దాదా ఇద్దరు బిడ్డల విశేషతాలను గురించి సంభాషణ చేస్తూ ఉంటారు. तो अभी इस वर्ष के अव्यक्त का व्यक्त में मिलने का सीजन का हो या मिलन मेला का हो समाप्त हो रहा है. तो बाप दादा सभी की रिजल्ट को देख रहे थे. సో ఈ సంవత్సరం ఈ అవ్యక్త మిలన్, అవ్యక్త బాప్ దాదా వ్యక్తుల వచ్చి మిలన్ చేసే సీజన్ సమాప్తి అవుతూ ఉంది. అంటే మిలన్ మేలాది సమాప్తి సీజన్ ఇది, డే ఇది. అందుకోసం బాబా అందరిలో రిజల్ట్ చూస్తూ ఉన్నారు. ఏమి రిజల్ట్, ఇన్ని రోజులు చెప్పిన దాన్ని ఎంతవరకు ప్రాక్టికల్గా తీసుకొచ్చినారు, ఆ రిజల్ట్నే బాబా చూస్తున్నారు. तो वैसे तो अव्यक्त रूप से अव्यक्त स्थिति से सदा का मिलन तो होता ही है और सदा रहेगा भी. అట్లా చూస్తే బాబా మిలన్ అవ్యక్త స్థితిలో ఉండే వాళ్ళకు అవ్యక్తంగా మిలన్ అవుతానే ఉంటుంది, సదా ఉంటుంది ఆ మిలన్. लेकिन साकार रूप द्वारा मिलन का समय निश्चित करना पड़ता है और इसमें समय की हद रखनी पड़ती है. అయితే సాకార్లో ఎప్పుడు బాబా వచ్చి మిలన్ చేస్తారు, దానికోసం టైం ఫిక్సేషన్ ఉంటుంది, మరి టైం లిమిట్గానే ఉంటుంది. టైం లిమిట్, మరి ఫలానా టైంలోనే మిలన్ చేస్తా అట్లా అని టైం అపాయింట్ అవుతూ ఉంటుంది. అయితే అవ్యక్త రూపంలో మిలన్ చేసేది అది ఏమీ హద్దు మాటలేదు, ఎప్పుడు కావాలన్నా అప్పుడు పోయి మిలన్ చేయొచ్చు. तो अव्यक्त रूप के मिलन में समय की हद नहीं, जो जितना समय चाहे उतना समय मना सकते हैं. अव्यक्त शक्ति की अनुभूति कर स्वयं को सेवा को सदा आगे बढ़ा सकते हैं. బాబా చెప్తారు, అవ్యక్త రూపంలో మిలన్ చేసాని కోసం ఒక లిమిటెడ్ టైం లేదు, ఎంతసేపు కావాలన్నా అంతసేపు మనం ఆ మిలన్ చేస్తూ ఉండవచ్చు. అవ్యక్త శక్తిది అనుభవం కానీ స్వయం కోసం సేవ కోసం దాన్ని యూజ్ చేసి ముందు పోతూ ఉండొచ్చు, ఎంత కావాలో అంత ముందు పోవచ్చు మనం. फिर भी निश्चित समय के प्रमाण इस वर्ष की ये सीज़न समाप्त हो रही है. అయితే టైం ఫిక్సింగ్ అనుసారంగా సాకార్లో మిలన్ చేసేది సమాప్తి అవుతూ ఉంది ఈ సీజన్. लेकिन समाप्त नहीं है, संपन्न बन रहे हैं. దీని సమాప్తిని చెప్పరు కానీ సంపన్న అవుతూ ఉన్నాం మనం. మిల్నా అర్థాత్ సమాన్ బన్నా, బాబానే మిలన్ చేసేది అంటే తండ్రి సమానం అయ్యేది. సమాన్ బనే హేనా, తో సమాప్తి నహి, సమాన్ అయ్యే దానికోసమే ఇప్పుడు సమయం అంతా ఉంది. అయితే సమాప్తి కాలేదు, భలే सीजन का समय समाप्त हो रहा है, लेकिन स्वयं समान और संपन्न बन गए. इसलिए बाप दादा चारों ओर के डबल विदेशी बच्चों को वतन में देख हर्षित हो रहे थे, क्योंकि साकार में तो कोई आ सकते हैं, कोई आ भी नहीं सकते. इसलिए अपना चित्र और పత్ర भेज देते. అంటే ఈ సీజన్లో ఇది సమాప్తి సరి, కానీ స్వయం బాప్ సమాన్ అయ్యి సంపన్న అయ్యేదానికి మనం సదా చేసుకునే ఉండొచ్చు, దానికోసం బాబానే మిలన్ చేస్తూ ఉండొచ్చు. సో బాప్ దాదా అందరూ ఫారినర్స్ని వతన్లో ఇమర్జ్ చేసి చూస్తారు, చాలా సంతోషంగా ఉన్నారు బాబా. ఎందుకంటే
సాకారలో కొందరు వస్తారు, కొందరు వచ్చేదానికి కాలేదు. అయితే అవ్యక్తవతంలో అందరూ కూడా వచ్చేది సాధ్యమవుతుంది. సంకల్పం ద్వారానే కదా, మనసు బుద్ధి ద్వారా అవ్యక్త మిలన్ వతంలో చేసేది అందరి నుంచి సాధ్యమవుతుంది. సో సాకారలో అందరూ వచ్చేదానికి కాదు. అందువల్ల చాలామంది విదేశీ బిడ్డలు లెటర్ ఇచ్చి పంపిస్తారు, లేదు కార్డు ఇచ్చి పంపిస్తారు, डबल विदेशीलु। तो लेकिन अव्यक्त रूप में बाप दादा चारों ओर के संगठन को सहज इमर्ज कर सकते हैं। అయితే అవ్యక్త రూపంలో బాబా ఫారినర్స్ అందరూ బిడ్డలు, బాబా బిడ్డలు అదన్న సహజంగానే పైన ఇమర్జ్ చేయొచ్చు. अगर यहाँ सभी को बुलावे फिर भी रहने आदि की भी साधन चाहिए ना. ఒకవేళ మధుబన్లో మొత్తం అందరూ ఫారినర్స్ని పిలిస్తే ఇక్కడ ఉండేదాని కోసం కూడా ప్లేస్ కావాలన్నా లేదా, సాధనాలు కావాలి, ప్లేస్ కావాలి, అన్నీ కావాలి. అయితే అవ్యక్త వతన్లో ఈ దాని సాధనాలు అవసరం లేదు. अव्यक्त वतन में तो इन स्थूल साधनों की कोई आवश्यकता ही नहीं. వతన్లో ఏమైనా కావాలన్నా ఏమి మిలన్ చేశాను, మనకు పడుకునేదానికి ప్లేస్ కావాలన్నా, లేదు భోజనం కావాలన్నా, ఏదైనా కావాలన్నా ఏమీ అవుతుంది. అవ్యక్త వతంలో ఎప్పుడు కావాలన్నా అప్పుడు ఎంత సమయం కావాలన్నా మిలన్ చేయొచ్చు. అక్కడే అందరిని కూడా బాబా ఒకేసారి మిలన్ చేసి మాట్లాడవచ్చు అవ్యక్త వతంలో. तो वहाँ तो सिर्फ डबल फॉरेनर्स क्या, लेकिन सारे भारत के बच्चे भी इकट्ठा करो तो भी ऐसे लगेगा जैसे बेहद का अव्यक्त वतन. अव्यक्त वतन ఎంత పెద్దది, చాలా పెద్ద అంటే పెద్ద విశాలంగా ఉంది. అక్కడ ఫారినర్స్ అందరూ వచ్చినా కూడా, భారతవాసీలు అందరూ వచ్చినా కూడా అక్కడ మిలన్ చేసేది సాధ్యమవుతుంది. అంటే అంత విశాలంగా ఉండే స్థానం అది. సూక్ష్మవతన్ ఎంత పెద్ద ఉంది. तो वहाँ भले कितने भी लाखों आ सकते हैं, तो फिर भी ऐसे ही लगेगा जैसे छोटा सा संगठन दिखाई दे रहा है. तो आज वतन में सिर्फ डबल विदेशियों को इमर्ज किया है. అక్కడ ఎంతమందిని పైన పిలిస్తే కూడా చిన్న సంఘటన లాగే అనిపిస్తుంది. ఎందుకంటే అది ఎంత పెద్ద ప్లేస్, అంత పెద్ద ప్లేస్లో లక్షలు కూడా ఏమో తక్కువగా కొంచెం మంది ఉండేట్టుగా అనిపిస్తారు. ఇట్లా పెద్ద హాల్లో ఒక 20 మంది కూర్చుంటే ఎట్లా ఉంటుంది? 30,000 కూర్చునే హాల్లో ఎంతమంది కూర్చోవచ్చు? అంతమంది ఫుల్ అనిపిస్తుంది. అయితే అదే 30 మంది పైన 30,000 మంది పైన వతంలో తక్కువ మందిగా అనిపిస్తూ ఉంటుంది. అంటే అంత ప్లేస్ ఉంది, విశాలమైన ప్లేస్. అయినా కూడా ఈరోజు బాప్ దాదా వతంలో డబుల్ ఫారినర్స్ని ఇమర్జ్ చేసినారు. तो बाप दादा देख रहे थे कि भिन्न भिन्न रस्म रिवाज होते हुए भी दृढ़ संकल्प से प्रगति अच्छी की है. బాప్ దాదా చూస్తున్నారు వాళ్ళ పద్ధతిలో లౌకికంగా వేరేగా ఉంది, వాళ్ళు ఫాలో చేసే సిస్టమ్స్ కస్టమ్స్ అంతా వేరే. అయినా కూడా ఎంత దృఢ సంకల్పంతో ప్రగతి అవుతూ ఉన్నారు, ముందు పోతూ ఉన్నారు. అంటే వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంది, ప్రొసీడ్ అవుతూ ఉన్నారు, డెవలప్ అవుతూ ఉంది వాళ్ళ లోపల. దానికంతా ఆధారం దృఢ సంకల్పం. మెజారిటీ उमंग उत्साह में चल रहे हैं. कोई कोई खेल दिखाने वाले भी होते हैं, लेकिन रिजल्ट में ये अंतर देखा कि अगले वर्ष तक कंफ्यूज ज़्यादा होते हैं. బాబా చెప్తారు వాళ్ళు మెజారిటీ ఉమంగ్ ఉత్సాహంలో చాలా బాగా ముందు పోతూ ఉన్నారు. అయినా కొందరు ఉన్నారు ఆట చూపిస్తూ ఉన్నారు. అయితే రిజల్ట్లో డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. మొదట్లో ఎట్లా చాలా ఎక్కువ ఆట చూపించేవాళ్ళు, ఇప్పుడు ఎట్లా ఉన్నారు, కొంచెం కన్ఫ్యూజ్ స్టేజ్లో కూడా ఉన్నారు. लेकिन इस वर्ष की रिज़ल्ट में कई बच्चे पहले से मजबूत देखा.
అప్పుడంతా కొంచెం కన్ఫ్యూజన్ ఉండింది. ఇప్పుడు మరి ఏమంటే పక్కా అయిపోయినారు, నో కన్ఫ్యూజన్, అన్ని విషయాలు క్లియర్ అయిపోయింది వాళ్ళకు, చాలా పక్కాగా ఉన్నారు. कोई कोई बाप दादा को खेल दिखाने वाले बच्चे भी देखे, कंफ्यूज होने का भी खेल करते हैं. उस समय भी वीडियो निकाल बैठ देखो तो उनको बिल्कुल ही ड्रामा लगेगा. బాగా చెప్తారు. చాలామందికి పక్కా నిశ్చయం అయిపోయింది బాబా పైన, ఇది ఒకటే దారి, ఒకరే భగవాన్, ఇది ఫాలో చేస్తేనే మనకు ఏం కావాలన్నా అది దొరుకుతుంది అని పక్కా నిశ్చయం. కొందరికి మరి కొంచెం కన్ఫ్యూజన్, అది రైటా ఇది రైటా అని కొంచెం ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే ప్రాక్టికల్ జీవనంలో రిజల్ట్ చూస్తే ఏది రైట్ అని అనిపిస్తుంది. సో ఆ కన్ఫ్యూజ్ అయిన వాళ్ళది ఆట కూడా కొంచెం వీడియో తీసి చూస్తే డ్రామా అని అనిపిస్తూ ఉంటుంది. అంటే డ్రామా అనుసారంగానే కొందరు ఆత్మలకు కొన్ని కన్ఫ్యూజన్ ఉంది. ఏ విషయంలో కన్ఫ్యూజన్ అంటే వాళ్ళది ఎంటైర్లీ డిఫరెంట్. మన మొదట్లో భారతదేశాన్ని పద్ధతి, శుద్ధ ఆహారం కానీ, పవిత్రత కానీ, దైవీ గుణాలు ధారణ చేసుకునేది, ఒకరిపైన ఏకాగ్ర చేసేది, ఆ నిరాకారి పైన స్వయం కూడా నిరాకార స్వరూపులా ఉండేది, ఎన్ని విషయాలు ఉంది. అయినా దీంట్లో కొందరికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అందులో బాబా చెప్తారు, డ్రామా అనుసారంగా ఆత్మకు అట్లా అయింది, కానీ దూరంగా సాక్షిగా ఉండి చూస్తే డ్రామానే అనిపిస్తూ ఉంటుంది. అయినా స్టార్టింగ్లో ఉండే ఎక్కువ కన్ఫ్యూజన్ ఇప్పుడు అంత లేదు. ఏంటంటే రిజల్ట్ చూసి చూసి అందరూ మళ్ళీ ఫాలో చేసేది స్టార్ట్ చేసినారు. తో అవి అనుభవి బనే హుए, గంభీర్ బి బన్ రే. ఇప్పుడు ఎక్కువ ఆట చూపించలేదు కొందరు మరి గంభీరంగా ఫాలో చేస్తున్నారు అని, సీరియస్గా ఫాలో చేస్తున్నారు. ఎందుకంటే అనుభవం అయిపోయింది. మొదట్లో సీరియస్నెస్ ఉండలేదు స్టార్టింగ్లో, ఎందుకు ఇది చేయాలా ఎందుకు అది చేయాలా అని అనిపించింది. రిజల్ట్ అంతా చూసిన తర్వాత వాళ్ళకి అనిపించింది ఇది ఫాలో చేసేదే మంచిది అట్లా అని. అనుభవం ఆధారంలో వాళ్ళకు గంభీరత అనేది వచ్చింది. तो ये रिज़ल्ट देखी कि पढ़ाई से प्यार है और याद में भी रहने का उमंग है. भिन्न भिन्न रीति रसम మాన్యతాओं को सहज बदल देता है. చాలామందికి చూస్తారు రిజల్ట్లో చదువు పైన ప్రీతి ఉంది, భగవాన్ ఏం చదివిస్తున్నారు అని సత్యంనే అనిపిస్తూ ఉంది, చాలా ఉమంగ్ ఉత్సాహంతో ఫాలో చేస్తారు. సో వాళ్ళ లోపల చాలా చేంజెస్ వచ్చింది. ఆ పరివర్తన శక్తి అనేది చదువు ఆధారంలో బాగా అనుభవం చేస్తూ ఉన్నారు. సో పరివర్తన ఎప్పుడు జీవనంలో అనుభవం అయిందో అప్పుడు కన్फ्यूजन అనేది తక్కువ అయిపోయింది. तो भारतवासियों को परिवर्तन होने में सहज है. देवताओं को जानते हैं, शास्त्रों के मिक्स्ड नॉलेज को भी जानते हैं. तो मान्यताएं भारतवासियों के लिए इतनी नवीन नहीं है. అంటే భారతవాసీల కోసం ఇది ఎందుకోసం ఈజీ అంటే మన దేవతలను ఒప్పుకుంటున్నాం, మరి శాస్త్రాలు ఏ మిక్స్డ్ నాలెడ్జ్ ఉందో దాంట్లో వరకు కూడా చాలా వరకు మంచిదే ఉంది. ఎందుకంటే ఈ భూమిలో అది అన్నీ మొదటి నుంచే ఫాలో చేసేవాళ్ళు ఉన్నారు. శుద్ధ ఆహారం కానీ అంటే సాత్విక ఆహారం, తర్వాత ఈ నియమాలంతా భారత్లో ఫాలో చేసేవాళ్ళు ఉన్నారు. అందువల్ల మనకి ఎక్కువగా ఏమీ కష్టాన్ని అనిపించలేదు భారతవాసులు ఈ దాన్ని ఫాలో చేసేది. అయితే ఫారినర్స్కు చాలా ఎంటైర్లీ డిఫరెంట్, వాళ్ళ పద్ధతియే వేరే. వాళ్ళకు పండుగ ఏమైనా వస్తే స్పెషల్గా వాళ్ళు నాన్ వెజ్ అంతా తింటూ ఉంటారు, వాళ్ళ పండుగలే వేరే, సారాయం తాగేది కానీ అది అంతా ఉంటుంది. అయితే భారతవాసులు అదంతా నిషిద్ధం అనుకుంటారు. సో భారతవాసులకు చాలా ఈజీ
ఇది ఫాలో చేసేది, అర్థం చేసుకునేది. శాస్త్రాలు కానీ గీత చదువుతూ ఉంటారు భారతవాసులు, దాంట్లో కూడా వాళ్ళకు చాలా విషయాలు అర్థమైంది. అయితే ఫॉरेनर्स टोटली डिफरेंट, फिर भी टोटल चारों ओर के बच्चों में ऐसे निश्चय बुद्धि अटल अचल ఆత్మాయిని దేకి. అయినా ఫారినర్లో కూడా బాబా చూస్తున్నారు. టోటల్గా ఎక్కువ మందికి నిశ్చయం ఉంది, భగవాన్ మహావాక్యం అన్నీ సత్యంని నిశ్చయం ఉంది. ఏం ఫాలో చేస్తారు, ఏ నియమాలు బాబా చెప్తారు, అదన్నీ కూడా చాలా మంచిది నిశ్చయం అయిపోయింది. అటల్ అడోల్ స్టేజ్లో వాళ్ళు ఫాలో చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏమైనా ఒకటి అనుకుంటే స్ట్రాంగ్గా ఫాలో చేస్తారు. సత్యంని వాళ్ళకి పడిందంటే దాని వదలరు, స్ట్రాంగ్గా ఫాలో చేస్తూ ఉంటారు. అయితే నిశ్చయ బుద్ధి औरों को भी निश्चय बुद्धि बनाने में एग्जाम्पल है. ఇట్లా నిశ్చయ బుద్ధి వాళ్ళు వేరే వాళ్ళని కూడా నిశ్చయ బుద్ధి చేసే దాంట్లో ఎగ్జాంపుల్గా ఉన్నారు. అంటే పరమాత్మ చెప్పే విషయాలు, మొదటి విషయం భగవాన్ నిరాకార్ జ్యోతి బిందు పరంధామ్ నివాసి. మళ్ళా పవిత్రత విషయంలో సరి, ఆహార విషయంలో సరి, అన్నీ నిశ్చయ బుద్ధి ఆధారంలో ఫాలో చేసి వేరే వాళ్ళకు ఎగ్జాంపుల్గా ఉన్నారు ఫారినర్స్ కూడా. ఈ పద్ధతి, భారతదేశాన్ని పద్ధతి అంతా చాలా మంచిది, సత్యంగా ఉంది, అట్లా అని ఫాలో చేస్తారు. प्रवृत्ति में रहते हुए भी पावरफुल संकल्प से दृष्टि वृत्ति परिवर्तन कर लेते हैं. వాళ్ళు ఫ్యామిలీలో ఉంటే కూడా చాలా పవర్ఫుల్ సంకల్పంతో, పవర్ఫుల్ దృష్టి వృత్తి అన్నీ ఫుల్గా పరివర్తన అయిపోయింది, అన్నిట్లో పరివర్తన. తో वो भी విశేష రతన్ దేఖ్. అక్కడ ఇట్లా విశేష రత్నాలు కూడా ఉన్నారు, బాబా చూస్తున్నారు. కై ఐసే भी बच्चे हैं जो जितना ही अपनी रीति प्रमाण अल्पकाल के साधनों में, अल्पकाल के सुखों में मस्त थे, ऐसे भी रात दिन के परिवर्तन में अच्छे तीव्र पुरुषार्थी की लाइन में चल रहे. మరి అక్కడ చాలా సుఖం కూడా ఉంటుంది. అల్పకాల సుఖానికి సాధనాలు ఎక్కువ ఉంటుంది ఫారిన్లో, అల్పకాల సాధనాలు ఉంటుంది జాస్తి ఉంది. అయినా కూడా అదంతా ఉంటే కూడా రాత్రి పగలు పరివర్తన చేసే పురుషార్థంలో, తీవ్ర పురుషార్థాన్ని లైన్లో వచ్చేసినారు. అంటే హార్డ్ వర్క్ చేసినారు దీంట్లో. చాహే ज़्यादा अंदाज न भी हो लेकिन फिर भी अच्छे. అంటే క్వాంటిటీ ఎక్కువ లేదు కానీ క్వాలిటీ బాగుంది ఫారినర్స్లో. जैसे बाप दादा जाटकों का दृष्टांत देते हैं, ऐसे मन से त्याग का संकल्प करने के बाद फिर आँख भी न डूबे, ऐसे भी है. ఎట్లా బాబా ఎప్పుడు జాట్కుది ఎగ్జాంపుల్ చెప్తారు. అంటే కాళీ ముందు మేకను కట్ చేసేటప్పుడు ఒకే ఏటులో 2 అయిపోవాలి, అదే ప్రసాదం అయిపోతుంది. కొంచెం కొంచెం కట్ చేసేది కాదు. అంటే ఆలోచన చేసి 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 నడుచుకునే వాళ్ళు కాదు. వాళ్ళు ఏదైనా ఒకటి నమ్మితే స్ట్రాంగ్గా ఒకేసారి నమ్ముతారు, మళ్ళీ తిరిగి దాని వెనక చూసేదే లేదు. పాతదాని ఫ్రెష్గా ఏం ఫాలో చేస్తారు, దానిపైన ఫుల్ అటెన్షన్ ఇస్తారు. బాబా చెప్పే విషయాలంతా పూర్తి అటెన్షన్ ఇచ్చి వాళ్ళు సంకల్పం ద్వారా కూడా ఏది వద్దు అని అనుకుంటారు దాన్ని ఎంత బాగా త్యాగం చేసేస్తారంటే మళ్ళీ దాన్ని వాపస్ తీసుకోరు. అంటే ఇప్పుడు పవిత్రత విషయమే కానీ ఆత్మ జ్యోతి బిందు భాయి భాయిని దృష్టిలో చూడని చెప్పినారు బాబా. అది వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ప్రాక్టీస్ చేస్తారంటే వాళ్ళకు మరి సంకల్పం మాత్రం కూడా రాదు. అశుద్ధ సంకల్పం, పవిత్రతాన్ని వదిలేసి పోయేదానికి సంకల్పమే రాదు. అంత స్ట్రాంగ్గా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు అశుద్ధ ఆహారం వదిలేయండి అంటే స్ట్రాంగ్గా వదిలేస్తారు, మళ్ళీ ఒక్కసారైనా దాన్ని తిరిగి చూడరు.
తినేదానికి సంకల్పం రాదు. అట్లా ఏదైనా ఫాలో చేస్తే వాళ్ళు స్ట్రాంగ్గా ఫాలో చేస్తారు. ఒక అడుగు పెట్టిన తర్వాత ముందు పోదారు కానీ వెనక పోరు ఫారినర్స్. అంత సంకల్పం మనసులో త్యాగం వాళ్ళకు. तो आज टोटल रिजल्ट भी देख रहे थे. शक्तिशाली आत्माओं को देख बाप दादा मुस्कुराते हुए रूरवान कर रहे थे कि ब्रह्मा की रचना 2 प्रकार की गाई हुई है. శక్తిశాలి ఆత్మలను చూసి బాప్ దాదా కూడా చాలా సంతోషంగా సంభాషణ చేస్తూ ఉన్నారు. మరి చెప్తారు బ్రహ్మ రచన 2 ప్రకారం. 2 ప్రకారమైన రచన ఏమి బ్రహ్మది? एक है मुख वंशावली, मुख द्वारा ब्राह्मण निकले. दूसरा ब्रह्मा की रचना है संकल्पों से सृष्टि रची. तो ब्रह्मा ने कितने समय से श्रेष्ठ शक्तिशाली संकल्प किया है. तो बाप दादा दोनों ही फिर भी रचना के लिए शिव की रचना नहीं कहेंगे, ब्रह्मा मुख वंशावली कहेंगे ना. सो शिव कुमार कुमारी तो नहीं कहेंगे, ब्रह्मा कुमार कुमारी ही कहेंगे. तो ब्रह्मा की रचना संकल्पों के आधार से. ఒకటి బ్రహ్మ బాబా సాకార్లో ఉండేంతవరకు బ్రహ్మ బాబా నోటి ద్వారా బ్రాహ్మణ రచన చేసినారు, డైరెక్ట్గా జ్ఞానం ఇచ్చి. ఇంకొకటి ఏమంటే బ్రహ్మాది సంకల్పం ద్వారా రచన అయిన వాళ్ళు. ఎవరెవరు బాబా అవ్యక్తమైన తర్వాత వచ్చినారు వాళ్ళందరూ బ్రహ్మ సంకల్పం ద్వారా రచన అయిన వాళ్ళు. సో బాబా చెప్తారు బ్రహ్మ బాబాది ఎంత శ్రేష్ఠ సంకల్పం, శక్తిశాలి సంకల్పం ఉండింది. ఫారినర్స్ అందరూ కూడా బాబా బిడ్డ కావాలని, ఫారిన్లో కూడా ఈ సెంటర్స్ అంతా ఓపెన్ కావాలి, అక్కడ కూడా కన్వర్ట్ అయిపోయిన దేవతలు ఉన్నారు. అట్లా అని స్ట్రాంగ్ సంకల్పం చేసినారు. అది ఇప్పుడు ప్రాక్టికలీ అయింది. సో శివబాబా బిడ్డలు అయినా కూడా బ్రహ్మనే రచయిత అవుతారు ఇక్కడ. ఎందుకంటే బ్రహ్మ కుమార్ కుమారులు బ్రహ్మ సంకల్ప ఆధారంలో రచన అయిన వాళ్ళు వీళ్ళందరూ. ఎవరు అవ్యక్తం అయిపోయిన తర్వాత, బాబా అవ్యక్తమైన తర్వాత వచ్చిన వాళ్ళందరూ బ్రహ్మ సంకల్పం ద్వారా రచన అయ్యేవాళ్ళు. సో శివ్ వంశీ కానీ శివ్ కుమార్ కుమారి అని చెప్పరు, బ్రహ్మనే కదా. సో బ్రహ్మ ద్వారానే శివబాబా రచన చేస్తారంటే బ్రహ్మాది ఎంతో స్ట్రాంగ్ సంకల్పంతో ఫారినర్స్ అందరూ వచ్చినారు. సో విశేషంగా శ్రేష్ఠ సంకల్పంతో బ్రహ్మ బాబా వాళ్ళని ఇన్వైట్ చేసినారు. సంకల్పం ఆధారంలోనే అంటే రచన చేసినారు. వాళ్ళందరికీ కూడా బ్రహ్మ బాబా సంకల్పం ఆధారంలో శక్తి ఇచ్చినారు. ఇప్పుడు కూడా పైన ఉండి బాబా సంకల్పం ఆధారంలో శక్తి ఇచ్చి చాలామందిని బాబా బిడ్డలుగా చేసుకుంటున్నారు. तो ये ब्रह्मा के शक्तिशाली संकल्प से आह्वान से साकार में पहुंच गए हैं. వాళ్ళందరూ ప్రాక్టికల్ బ్రహ్మ బాబాకు అంటే ఈ రచనలో రచన అయిపోయినారు. బ్రహ్మ బాబా సంకల్ప ఆధారంలోనే వచ్చినారు. బ్రహ్మ బాబా సంకల్పంతోనే అందరిని ఇన్వైట్ చేసినారు. అందువల్ల ప్రాక్టికల్గా బ్రహ్మ కుమార్ కుమారులు అయిపోయినారు. ఇప్పుడు संकल्प की रचना भी कम नहीं है. సంకల్ప ద్వారా సృష్టి, సంకల్పాన్ని రచన ఏమీ తక్కువ లేదు. మనం ఎవరినైనా సంకల్పం ద్వారానే రచన చేయొచ్చు. అంటే బాబా బిడ్డగా చేయొచ్చు, వాళ్ళకు జ్ఞానం ఇచ్చి బ్రహ్మ కుమార్ కుమారిగా చేయొచ్చు. जैसे संकल्प शक्तिशाली है तो दूर से बिन पर्दे के अंदर से बच्चों को अपना परिवार में लाना था. అంటే బ్రహ్మ బాబాకు ఎంతో స్ట్రాంగ్ సంకల్పం, సంకల్ప శక్తి ఆధారంలో ఇంత దూరంగా ఉండే వాళ్ళని కూడా, స్క్రీన్ వెనక ఉండే వాళ్ళని కూడా, అంటే వేరే వేరే ధర్మాన్ని స్క్రీన్, క్రిస్టియన్ ధర్మం కానీ ఏదో వేరే వేరే ధర్మం, ఆ స్క్రీన్ నుంచి వాళ్ళని బయట తీసి ఈ పరివారంలో తీసుకురావాలని అనుకున్నారు. అట్లనే సంకల్పంతో రచన అయిపోయింది. तो श्रेष्ठ शक्तिशाली संकल्पनी प्रेयर करके समीप लाया है. సంకల్పం ద్వారానే వాళ్ళకు ప్రేరణ ఇచ్చి సమీపంలో తీసుకువచ్చినారు. శ్రేష్ఠ సంకల్ప ఆధారం.
మనం కూడా ఏదైనా సంకల్పం చేస్తాం అనుకోండి, ఈ ఫలానా ప్లేస్లో సర్వీస్ కావాలి, బాగుంటుంది ఎట్లా అని సంకల్పం చేసిన తర్వాత అక్కడ పోతే గ్యారంటీ. చాలామంది సంకల్ప శక్తి చాలా శ్రేష్టం. చాలామంది ఇది కూడా అనుభవం చేస్తారు. ఇట్లా బుద్ధిది విశేషత అంటే మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది, ఎవరో నాకు ప్రేరణ ఇస్తూ ఉన్నారు అట్లా అని. ఆ ప్రేరణ ఆధారంలో సమీపంలో వచ్చేస్తాం. సో బ్రహ్మ బాబాది శక్తిశాలి సంకల్పం కారణించి బ్రహ్మ బాబా చిత్రాన్ని చూసి చైతన్యంలో అనుభవం చేస్తూ ఉంటారు చాలామంది. బ్రహ్మ బాబా చిత్రం ఇప్పుడు చూడండి, చైతన్యంలో అనుభవం అవుతుంది. అంటే బాబా పైన ఉండి మనకు సంకల్పంతోనే తన అనుభవాన్ని చేయిస్తూ ఉంటారు. तो चैतन्य संबंध के अनुभव से आगे बढ़ रहे हैं. బాబా అవ్యక్తలా ఉంటే కూడా చైతన్యంలో నా దగ్గరే ఉన్నారు అట్లా అని ఆ సంబంధాన్ని అనుభవం ఆధారంలో ముందు పోతూ ఉన్నారు. ఫారినర్స్ ఎప్పుడూ బాబ్దాదాని తన దగ్గరే ఉండేట్టుగా అనుభవం చేస్తూ ఉంటారు. చైతన్యంలో ఎట్లా మనం మాట్లాడుకుంటాం అట్లా బాబా దగ్గర మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళ పని జల్దీ అయిపోతుంది, ఫాస్ట్గా ఇంప్రూవ్ అయిపోతారు వాళ్ళు. तो बाप दादा रचना को देख हर्षित होते हैं. సో బాప్ దాదా తన సంకల్పాన్ని ద్వారా రచన చేసిన బిడ్డలను చూసి చాలా సంతోషంగా ఉన్నారు. అభి ఆగే और भी शक्तिशाली रचना का प्रत्यक्ष सबूत दे रहे हैं. అంటే ఇంకా కొంచెం ముందు పోతే వాళ్ళు శక్తిశాలి రచనది ప్రత్యక్షంగా ప్రూఫ్ ఇస్తూ ఉన్నారు. ప్రత్యక్ష ప్రూఫ్ సంకల్పం ద్వారా ఎట్లా భగవాన్ బ్రహ్మ ద్వారా రచన చేస్తారు. బ్రహ్మాది సంకల్పం కూడా చాలా పవర్ఫుల్. అది ఇంకా ప్రాక్టికలీ మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా చెప్తూ ఉంటారు, నాకు ఇట్లా బాబా భగవాన్ ఇక్కడ పోని చెప్తున్నారు, బాబా నాకు ఇట్లా సంకల్పం ఇచ్చినారు. అట్లా అంతా ఇంకా కొంచెం ముందు పోతే అది జరుగుతూ ఉంటుంది. ఇది సో डबल विदेशों की सेवा के समय के हिसाब से अभी बचपन का समय समाप्त हुआ है. అంటే డబుల్ విదేశీలది సేవ ఆ టైంలో బాబా ఇట్లా సంకల్పం చేసినారు, అందరూ వచ్చేసారు. అయితే ఇప్పుడు ఈ బచ్పన్ ఆట ఆడే సమయం అంతా సమాప్తి అయిపోయింది. ఇప్పుడు అందరూ అనుభవీలు అయిపోతారు. అనుభవి అయిపోయేసి అనుభవం ఆధారంలో సర్వీస్ చేయాలి. ఎంత అనుభవం అవుతూ ఉంటుందో అంత వేరే వాళ్ళని కూడా అచ్చలు అడవులుగా మనం చేసేదానికి అనుభవం చేయించవచ్చు. కవి ఖేల్ కర్నే కా సమయం సమాప్తి. ఇప్పుడు పిల్లల్లాగా ఆట ఆడే సమయం సమాప్తి అయిపోయింది. అభి సదా समर्थ बन करके निर्बल आत्माओं को समर्थ बनाते चलो. ఇప్పుడు ఆట అంతా ఆడగంటే సదా సమర్థ స్టేజ్లో ఉండి నిర్బల ఆత్మలకు సమర్థ చేస్తూ పోతూ ఉండాలి. నిర్బలంగా ఉండే వాళ్ళని కూడా సమర్థగా చేయాలి. आप लोगों में निर्बलता के संस्कार होंगे तो दूसरों को भी निर्बलता होंगे. మన అందరిలో నిర్బలత సంస్కారం ఉంటే వేరే వాళ్ళకి కూడా ఆ సంస్కారం వచ్చేస్తుంది, నిర్బల సంస్కారం. समय कम है और रचना ज़्यादा से ज़्यादा आने वाली है. ఇప్పుడు టైం చాలా తక్కువ ఉంది, అయితే ఎక్కువ మంది బిడ్డలు వచ్చేస్తారు ఇప్పుడు. అందువల్ల మనం కూడా పవర్ఫుల్గా ఉండి వాళ్ళ కోసం పవర్ఫుల్ సంకల్పం ఇవ్వాలి, సమర్థ చేయాలి. ఇతని సంఖ్య में ही कुछ नहीं हो जाना है कि बहुत हो गए हैं. ఇప్పుడు ఎక్కువ మంది వస్తున్నారు అట్లా అని ఖుషి లేదు, ఇంకా ఎక్కువ మంది రావాలి. ఇదాన్ని తక్కువనే. ఇప్పుడు ఎంతమంది వచ్చినారో చాలా తక్కువ. तो अभी तो संख्या बढ़नी ही है, लेकिन जैसे आपने इस समय पालना ली है उस विधि से आप लोगों के पालना ली, जिस विधि से आपने पालना ली ऐसे परिवर्तन भी होताరు. ఏ విధంతో మీరు పాలన తీసుకున్నారు ఆ విధంగా వేరే వాళ్ళకి కూడా పాలన ఇవ్వాలి. ఇప్పుడు
పరివర్తన కావాలి, పరివర్తన చెయ్యాలి. అర్థమైందా? ఫారిన్లో సర్వీస్ అయ్యి ఎంత టైం అయింది? ఇప్పుడు 50 years అవుతూ ఉంది. जैसे 50 वर्ष की पालना वाले गोल्डन जुबली वाले में और सिल्वर जुबली वालों में अंतर रहा है ना, ऐसे पीछे आने वाले को भी अंतर होता है. ఇట్లా 50 సంవత్సరాలు జ్ఞానాల పాలన తీసుకునే వాళ్ళు, తర్వాత సిల్వర్ జూబ్లీ వాళ్ళు 25 సంవత్సరాల వాళ్ళు, తేడా ఉంటుందా లేదా? ఆ విధంగా ఇంకా నెక్స్ట్ ఎవరు వస్తారు వాళ్ళలో కూడా చాలా తేడా ఉంటుంది. అంటే దాది వాళ్ళలో ఉండే అంత శక్తి వేరే వాళ్ళకు లేదు. అయితే వాళ్ళందరూ ఇప్పుడు 50 years అయింది వచ్చి, ఇంకా ముందు వచ్చే వాళ్ళకు అంత శక్తి ఉండదు. అంటే రోజుకి శక్తి ఏమవుతుంది, సమయానుసారంగా తక్కువ అవుతూ ఉంటుంది. మొదట్లో ఉండిన వాళ్ళకి ఎంత శక్తి ఉండిందో అంత లేదు ఇప్పుడు ఉండేవాళ్ళకి. తగ్గిపోయిందా లేదా? అప్పుడు ఎంతో స్ట్రాంగ్గా అన్నీ ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడేమో బాబా అని భావనతో వస్తున్నారు, కానీ అంత స్ట్రాంగ్ పురుషార్థులు లేనే లేదు. వాళ్ళకు మన ద్వారా ఏమి దొరుకుతుందో అంతే వాళ్ళకు. तो स्वयं उनकी श्रेष्ठ भावना तो होंगी, लेकिन आप सभी को भी ऐसे थोड़े समय में आगे बढ़ने वाले बच्चों को अपनी संबंध और संपर्क का सहयोग देना ही है, जिससे उनको सहज आगे बढ़ने का उमंग उत्साह होगा. అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళ అంత శక్తి లేదు అనుకోండి, అయితే నువ్వు బాబా చెప్తారు మీ సంబంధ సంపర్కలో ఎంతంత దగ్గర వస్తారు, మీరు వాళ్ళకు సహయోగం ఇవ్వాలి ముందు పోయేదానికి. అప్పుడే వాళ్ళు ఉమ్మంగ ఉత్సాహంతో ధైర్యంతో ముందు పోవచ్చు. అభి ఏ సేవ బహుత్ హోనీ హై. ఇప్పుడు మన ద్వారా ఈ సేవ కావాలి. ఏం సేవ? మన సమర్థ స్టేజ్లో ఉండి మనం వేరే వాళ్ళ కోసం ఆ శక్తిని ఇచ్చి వాళ్ళలో కూడా ఉమంగ ఉత్సాహం ధైర్యాన్ని తీసుకొచ్చే ఆ శక్తి మన దగ్గర ఉండాలి. ఈ సేవ చేయాలి. सिर्फ अपने में ही शक्तियाँ जमा करने का समय नहीं, लेकिन अपने साथ साथ औरों के प्रति भी शक्तियाँ इतनी जमा करनी हैं जो औरों को भी सहयोग दे सके. ఊరికే మన వరకు మాత్రమే శక్తి జమ చేసుకునేది కాదు. అయితే ఎవరెవరు వస్తున్నారు కొత్తగా వాళ్ళందరికీ కూడా అంత శక్తి ఇవ్వాలి. అంత శక్తి మన దగ్గర జమ కావాలి. వేరే వాళ్ళకి కూడా సహయోగం ఇచ్చేటగా మన శక్తి వేరే వాళ్ళకి కూడా సహయోగం ఇస్తుంది. सिर्फ सहयोग लेने वाले ही नहीं, लेकिन देने वाले भी बनना है. ఊరికే బాబా దగ్గర ఉండి సహయోగం తీసుకునే వాళ్ళు మాత్రమే కాకూడదు. మనం కూడా వేరే వాళ్ళకు సహయోగం, శక్తులు ఇచ్చే సహయోగం ఇవ్వాలి. చాలామందికి బాబా అంత స్పష్టంగా తెలిసలేదు. ప్రాక్టికల్గా ఉండే బ్రహ్మ కుమారుల్ని చూస్తారు. వాళ్ళ ద్వారానే కొత్త వాళ్ళకి అందరికీ శక్తి వచ్చేది. तो जिनको 2 वर्ष भी हो गया होगा उनके लिए 2 वर्ष भी कम नहीं. ఈ 2 సంవత్సరాలు వాళ్ళు కూడా ఏం తక్కువ లేదు. బాగానే అనుభవం చేస్తున్నారు శివ బాబాని. थोड़े समय में सब अनुभव करना. ఇంకా తర్వాత వచ్చేవాళ్ళు లాస్ట్లో వచ్చేవాళ్ళు 2 గంటల సేపు 3 గంటల సేపే బాబా బిడ్డగా ఉంటారు. తర్వాత పైన పోవాల్సింది ఉంటుంది. అట్లా వాళ్ళకు ఎంత శక్తి మనం ఇవ్వాల్సింది ఉంటుంది. तो जैसे वृक्ष में देखते हो ना, लास्ट में आने वाली आत्माएं 4 स्टेजेस से पास हो जाती है. లాస్ట్లో వచ్చే ఆత్మలు పరంధాం నుంచి కింద వస్తుంది కదా, అది సతో ప్రధాన్, సతో రజో, తము 4 స్టేజ్ ఒకే జన్మలో పాస్ చేస్తుంది. మొదట్లో ఎంత బాగుంటుంది, చాలా సౌకర్యంగా ఉంటారు. తర్వాత కొంచెం తగ్గిపోయి లాస్ట్లో ఫుల్ పేదవాళ్ళు అయిపోతారు. ఫుల్ శక్తి అంతా వాళ్ళకు ఖాళీ అయిపోతుంది. అట్లా వాళ్ళ స్థితి ఎట్లా ఉంటుంది? మనం అంటే ఎప్పటి నుంచో నిదానంగా దిగి వస్తుంది, మనకేమి అనిపించలేదు. అయితే ఇప్పుడు వచ్చేవాళ్ళు పరంధాం నుంచి వచ్చిన వెంటనే చాలా సౌకర్యంగా ఉంటారు.
చాలా సతోప్రధానంగా ఉంటారు. జల్దీ జల్దీ వాళ్ళలో అన్ని समाप्ति అయిపోతుంది ఒకే జన్మలో. तो चाहे 10-15 जन्म भी हो, लेकिन कितना भी हो, तो पीछे आने वालों को थोड़े समय में सर्वशक्तियों का अनुभव कराना ही है. లాస్ట్లో వచ్చే వాళ్ళకు కొంచెం సమయంలోనే మన అన్ని శక్తుల్ని అనుభవం చేయించాలి. అందుకే శక్తులను గురించి బాగా విచారం చేయండి. మన లోపల ఏమేమి శక్తి ఉంది, మనకు అంత దృఢ సంకల్పానికి శక్తి ఉందా, విల్ పవర్ కానీ, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పవర్, మన పైన మనకు విశ్వాసం కానీ, అభ్యాసానికి శక్తి కానీ, ఇదంతా మనకు ఉండాలి, బాగా ఎక్కువ ఉండాలి. దాని వెంట అష్టశక్తిలో ఉండాలి. అప్పుడే నెక్స్ట్ కొత్తగా వచ్చే వాళ్ళకు మన అది ఇచ్చేదానికి అవుతుంది. तो स्टूडेंट्स लाइफ का भी और साथ साथ सेवाधारी का भी अनुभव, స్టూడెంట్ లైఫ్ అనుభవం కావాలి, దాని వెంట చేరి సేవాధారి కూడా అనుభవం కావాలి. మనం రెండు అయినాం. మన బాబా స్టూడెంట్ నేర్చుకుంటూ ఉన్నాం, వేరే వాళ్ళకు సేవను చేస్తూ ఉంటాం, అంటే వేరే వాళ్ళకు కూడా శక్తి ఇచ్చేవాళ్ళు అయినాం. तो सेवाधारी को सिर्फ कोर्स कराना, भाषण कराना ही नहीं, सेवाधारी अर्थात सदा उमंग उत्साह का सहयोग देना. సేవాదారి అంటే ఊరికే వాణి చదివేది కోర్సు ఇచ్చేదే కాదు, ఉమంగ్ ఉత్సాహం ఇచ్చే సేవ కూడా మనం చేయాలి. శక్తిశాలి బనానే కా సహయోగ్ భీ దేనా హై, వేరే వాళ్ళని శక్తిశాలిగా తయారు చేసే సేవ కూడా మనం చేయాలి. थोड़े समय में सर्व సబ్జెక్ట్ में పాస్ करानी. వాళ్ళందరికీ ఇంకా కొంచెం టైమే బాకీ ఉంది. ఆ కొంచెం టైంలో 4 సబ్జెక్ట్స్ పాస్ కావాలి కదా. ఎట్లా పాస్ అవుతారు, దేని ఆధారంలో? పాత వాళ్ళని చూసే కొత్త వాళ్ళకు అన్ని శక్తి వస్తుంది. तो इतनी तीव्र गति से करेंगे तब तो पहुँचेंगे ना. इसलिए एक दो का सहयोगी बनना है. एक दो के सहयोगी बनना है, యోగి नहीं. అంటే పరస్పరంగా మనకు ఒకరి తలపు ఒకరు రాకూడదు, పరస్పర యోగి కాదు. యోగా ఏమో శివబాబా దగ్గర ఉండాలి, అయితే మన సహయోగి కావాలి అందరికీ. సహయోగి మరి యోగి. యోగి అంటే శివబాబా తలంపు, పరస్పరంగా తలంపు ఉండకూడదు. ఉంటే అటాచ్మెంట్లా వచ్చేస్తాం. పరస్పర సహయోగంతో సహయోగం ఇవ్వాలి, పరస్పర తలంపు ఉండకూడదు. తలంపు ఒక్కరిని చేయాలి, శక్తి అందరికీ ఇవ్వాలి. అర్థమైందా? एक दो से योग लगाना नहीं शुरू कर. सहयोगी आत्मा सदा सहयोग से बाप के समीप और समान बना देती है. सहयोगी आत्मा కావాలి. సహయోగి అంటే తండ్రి సమీపంలో వచ్చేదానికి, తండ్రి సమానం అయ్యేదానికి సహయోగం ఇవ్వాలి. आप समान नहीं लेकिन बाप समान बनाना है. మన సమాన్ కాదు, బాప్ సమాన్ చేయాలి అందరినీ. जो भी अपने में कमज़ोरी हो उसको यहाँ ही छोड़ करके जाना है. ఏమంతా వీక్నెస్ ఉందో అదంతా ఇక్కడే వదిలేసి పోవాలి. అంటే మధుబన్లో పోతే మధుబన్లో వదిలేసి పోవాలి వాళ్ళ ఇంటికి. లేదా అది తీసుకుపోకూడదు, ఏమి వీక్నెస్ని తీసుకుపోకూడదు. శక్తిశాలి ఆత్మ బన్, శక్తిశాలి బనానా. మనం శక్తిశాలి ఆత్మ అయ్యి వేరే వాళ్ళని కూడా శక్తిశాలిగా చేయాలి. यही विशेष दृढ़ संकल्प सदा स्मृति में रखो. ఇదే విశేష దృఢ సంకల్పం స్మృతిలో పెట్టుకోండి. अच्छा, चारों ओर के सभी बच्चों को विशेष स्नेह संपन्न याद प्यार दे रहे हैं. అందరికీ బాబా స్పెషల్గా స్నేహ సంపన్న యాద్ ప్యార్ ఇస్తున్నారు. సదా స్నేహి, సదా सहयोगी, सदा शक्तिशाली ऐसे श्रेष्ठ आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते. सदा स्नेही, सदा सहयोगी, सदा शक्तिशाली ఇట్లా ఆత్మలకు బాప్ దాదా యాద్ ప్యార్ మరి నమస్తే చెప్తున్నారు. तो सभी को ये खुशी है ना
कि वैरायटी होते हुए भी एक के बने हैं అందరికీ సంతోషమా లేదా వెరైటీ ఉంటే కూడా అందరూ ఒకరి బిడ్డలు అయినారు శివ బాబా ఒకరి బిడ్డలు అంటే వెరైటీ అవి अलग अलग मत नहीं है ఇప్పుడు వేరే వేరే మతం లేదు మనకు ఒకే మతం एक ही ईश्वरीय मत पर चलने वाली श्रेष्ठ आत्माएं हो ఒక ఈశ్వరీయ మతంలో నడుచుకునే శ్రేష్ఠ ఆత్మలు అయినారు ब्राह्मणों की भाषा एक ही होनी चाहिए ब्राह्मण अंदरदी भाषा उठे ఉండాలి ఏమి एक बाप के हैं और बाप की नॉलेज औरों को भी देकर सर्व को एक बाप का बनानी है कितना बड़ा श्रेष्ठ परिवार है ఒక్క తండ్రి బిడ్డలు మనం ఒక్క తండ్రి ఏం చెప్తారో అది మాత్రమే మన మాటలు అందరికీ అదే చెప్పాలి ఎంత పెద్ద పరివారం ఇది जहाँ जाओ जिस भी देश में जाओ तो ये नशा है ना हमारे घर में आई ఎక్కడ పోయినా సరే ఏ దేశానికి మనం పోయినా సరే అక్కడ మన ఇల్లు ఉంది అంటే బాబా ఇల్లే మన ఇల్లు ఎక్కడ పోయినా మనకి ఇల్లు ఉంటుంది మొత్తం ప్రపంచంలో సేవా స్థాన్ అర్థాత్ అప్నా ఘర్ సెంటర్ అంటే మన ఇల్లు అన్ని ఊర్ల సెంటర్ ఉందా లేదా అంటే అన్ని ఊర్ల మన ఇల్లు ఉంది అని అర్థం ऐसे कोई भी नहीं होगा जिसको इतना घर हो ప్రతి ఊర్లో ఇల్లు ఉంది అట్లా ఎవరున్నారు ఈ ప్రపంచాన్ని ప్రతి ఊర్లో మన ఇల్లు ప్రతి దేశంలో మన ఇల్లు ఎన్ని ఇల్లు మనకు లెక్క పెట్టండి 8,500 సెంటర్స్ 8,500 ఇల్లు మీకు ఉంది ఇప్పుడు జహా బీ జాओ అప్నా ఈ పరివార్ ఎక్కడ పోయినా మన పరివారం వాళ్ళే ఉన్నారు లౌకిక్లా అట్లా లేదు లౌకిక్లా కొందరికి బెంగళూరులో ఉంటారు కొందరికి ఇక్కడ ఒక 10 ప్లేస్లో ఉంటారు అనుకోండి ఇద్దరు బెంగళూరులో ఇద్దరు హైదరాబాద్లో ఇద్దరు ఢిల్లీలో అట్లా ఉంటారు అనుకోండి అయినా ఎంత పెద్ద పరివారం వాళ్ళది మనకి ఎంత పెద్ద పరివారం మొత్తం ప్రపంచంలోనే మన పరివారం వాళ్ళు మూల మూలలో ఉన్నారు మన పరివారం వాళ్ళు మొత్తం ప్రపంచంలో ఎక్కడ పోయినా మన పరివారం వాళ్ళు ఉన్నారు ఎక్కడ ఖాళీ ఉంది మన పరివారం లేకుండా ఏ ప్లేస్ ఖాళీ ఉంది తో మన సేవాదారి బేహద్ అధికారి అయిన బేహద్ అధికారి సేవాదారి అయ్యేది అంటే అధికారి అయ్యేది ఎంత ఆత్మిక ఖుషి ఉందా ఇది మీకు तो अभी हर एक स्थान अपनी शक्तिशाली स्थिति से विस्तार को प्राप्त हो रहा है ప్రతి ఒక్క స్థానం కూడా తన శక్తిశాలి స్థితి ఆధారంలో ఇప్పుడు మన అందరూ శక్తిశాలి స్థితి చేసుకుంటే విస్తారంగా సేవ అవుతూ ఉంటుంది విస్తారంగా సేవ ప్రాప్తి అవుతుంది శక్తిశాలి స్థితి కూడా విస్తారాన్ని ప్రాప్తి అవుతూ ఉంది तो पहले थोड़ी मेहनत लगती थी फिर थोड़े एग्जाम्पल बन जाते हैं तो उनको देखकर दूसरों को सहज हो जाता है మొదట్లో మనకు చాలా కష్టంగా ఉండింది సర్వీస్ చేసేది అయితే ఇద్దరు ముగ్గురు వచ్చినారు ఎగ్జాంపుల్గా ఉన్నారు ఫ్యామిలీ లైఫ్లో ఉంటే కూడా ఇది ఎట్లా ఫాలో చేసేది అని వాళ్ళ ద్వారా సహజంగా అయిపోయింది సేవ కూడా వేరే వాళ్ళు కాపీ చేస్తారా లేదా అట్లా మిగతాన్ని నేను సాయంత్రం క్లాస్లో చేస్తాను ఈరోజు సండే అందరూ సాయంకాలం కూడా అవ్యక్త మురళి వినండి అందరూ యోగం చేస్తున్నారా అమృత్ వేళ 21 రోజు చేస్తే మీ ఆరోగ్యం చాలా బాగా అయిపోతుంది మీరు మనం ఎట్లా అనుకుంటాం 21 రోజులు సంకల్పం చేస్తాం మన జీవనం అంత బాగా అయిపోతుంది మరి వరదానం వినండి रूहानियत की श्रेष्ठ स्थिति द्वारा वातावरण को रूहानी बनाने वाले सहज पुरुषार्थी भाव అంటే ఆత్మీకత అది శ్రేష్ఠ స్థితి ద్వారా వాతావరణాన్ని కూడా ఆత్మీకంగా చేసేవాళ్ళు సహజ పురుషార్థి భావ रूहानियत की स्थिति द्वारा
अपने सेवा केंद्र का ऐसा रूहानी वातावरण बनाओ जिससे स्वयं की और आने वाली आत्माओं की सहज ఉన్నతి हो सके బాగా చెప్తారు. ఆత్మిక స్థితి ద్వారా మనం ఎక్కడ ఉంటామో అక్కడ ఆత్మికతాది వాతావరణం చేసుకోవాలి. స్పెషల్గా సేవా కేంద్రం సెంటర్లో ఆత్మిక వాతావరణం ఉండాలి. ఎందుకంటే మన స్టేజ్ ఆధారంలో ఎవరెవరు వస్తారో కొత్త వాళ్ళందరిది కూడా ఉన్నతి అయిపోతుంది. వాళ్ళ ఉన్నతి కోసం మనం వాతావరణాన్ని श्रेष्ठंगा पेटुकोवाली. क्योंकि जो भी बाहर के वातावरण से थके हुए आते हैं उन्हें एक्स्ट्रा सहयोग की आवश्यकता होती है. ఎందుకంటే బయట వాతావరణం బాగలేదు, ఆ వాతావరణంలోనే ఉండి వచ్చేవాళ్ళు ఎంత అలసిపోయి ఉంటారు. బయట వాతావరణం బాగలేదు. అట్లా వాళ్ళకు మన దగ్గర వచ్చిన వెంటనే వాళ్ళకు ఎక్స్ట్రా సహయోగం ఇచ్చేది చాలా అవశ్యం. అంటే మానసిక స్థితి శాంతిగా ఆనందంగా వైబ్రేషన్ వాళ్ళకు అట్లా ఉంటే చాలా బాగుంటుంది. ఈ వైబ్రేషన్ ఇవ్వాలి వాళ్ళకు. इसलिए उन्हें रूहानी वायुमंडल का सहयोग दो. ఆత్మిక వాయుమండలంది సహయోగం ఇవ్వాలి. బయట నుంచి వచ్చే వాళ్ళకు ఇట్లా చాలా ఎండ ఉంటుంది, ఎండ ఎక్కువ ఉండి లోపల వచ్చే ఒక ఏసీ ఆన్ చేసి పెట్టండి, కూల్గా ఎంత బాగా అనుభవం అవుతుందా లేదా. అట్లా బయట వాతావరణం బాగలేదు, అశుద్ధ అశాంతి దుఃఖమే దుఃఖం. అట్లా వాళ్ళు మన దగ్గర వస్తే వాళ్ళకి ఎంత బాగా అనుభవం కావాలంటే శాంతిగా ఉండేది, మనసులో సంతోషం వచ్చేది అనుభవం అయిపోవాలి. ఇట్లా వాతావరణమే మన సెంటర్లో కానీ ఇంట్లో కానీ చేసి పెట్టాలి. తో సహజ పురుషార్థి బను और बनाओ. ఇట్లా వాతావరణంలో మనం కూడా సహజ పురుషార్థి అవుతాం, వేరే వాళ్ళని కూడా సహజ పురుషార్థిగా చేయాలి. तो हर एक आने वाली आत्मा अनुभव करे कि ये स्थान सहज ही उन्नति प्राप्त करने का है. వచ్చే వాళ్ళు కూడా అనుభవం చేయాలి, ఈ స్థానం సహజంగా ఉన్నతి ప్రాప్తి చేసుకునే స్థానం నాకు దొరికింది. అట్లా వచ్చేవాళ్ళు కూడా అనుభవం చేయాలి. అట్లా వాతావరణాన్ని చాలా బాగా పెట్టుకోవాలి. ఈ వాతావరణంలో అందరూ ఎవరెవరు ఉన్నారో చాలా శాంతిగా ఉండాలి. వ్యర్థ సంకల్పం వికల్పం చేయకూడదు, ఈర్ష్యా ద్వేషం అంతా ఉండకూడదు, మూఢాసంతం కాకూడదు. అప్పుడే ఇక్కడ చాలా ఆత్మిక వాతావరణం ఉంటుంది. యోగయుక్తంగా ఉండాలి, ఎప్పుడూ అవ్యక్త స్థితిలో ఉండేది అభ్యాసం చేయండి. స్పెషల్గా సెంటర్లో ఉండేవాళ్ళు మరి ఎవరెవరు బీకేస్ ఇంట్లో అందరూ పరివారం అట్లా ఉంటారు ఉండండి. మరి స్లోగన్ वरदानी बन, शुभ भावना और शुभ कामना का वरदान देते रहो. మనం వరదాని అయ్యేసి శుభ భావన మరి శుభ కామన ఈ వరదానం అందరికీ ఇస్తూ పోతూ ఉండాలి. శుభ భావన మరి శుభకామనాది వరదానం సదా ఇస్తూ ఉండాలి అందరికీ. దానికోసం మన వరదానం కావాలి. మళ్ళీ సాయంకాలం మిగతా అన్నీ వినండి. ఈరోజు స్పెషల్ క్లాస్. ఓం శాంతి. तेरे हम रहे यही जिंदगी का सार है. पापा तेरे हम रहे यही जिंदगी का सार है. इस भरे संसार में तेरा प्यार ही आधार है. इस भरे संसार में तेरा प्यार ही आधार है. बाबा तेरे हम रहे. प्राणों में बस तू है बाबा और न दूजा कोई.
तू ही एक जिस पर बच्चों का अधिकार है, बाबा तेरे हम रहें। हमने ढूंढा आप जैसा बाबा कोई ना मिला, हमने ढूंढा आप जैसा बाबा कोई ना मिला, जिसको अपना कह सके ऐसा हितैषी ना मिला, जिसको अपना कह सके ऐसा हितैषी ना मिला, हमको बाबा न मिला। तुझ में अपनी बस्ती देखी, तू ही बस संसार है, तुझ में अपनी बस्ती देखी, तू ही बस संसार है, बाबा तेरे हम रहें। अपना प्यारा करके हमको जग से न्यारा कर दिया, अपना प्यारा करके हमको जग से न्यारा कर दिया, जो न दुनिया दे सकी बाबा वो तूने दे दिया, जो न दुनिया दे सकी बाबा वो तूने दे दिया, बाबा वो तूने दे दिया। ये हृदय गाता है प्रतिपल बस तेरा उपकार है, ये हृदय गाता है प्रतिपल बस तेरा उपकार है, बाबा तेरे हम रहें यही जिंदगी का सार है, बाबा तेरे हम रहें यही जिंदगी का सार है, जिस बड़े संसार में तेरा प्यार ही आधार है, इस बड़े संसार